హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ నమస్కారం. ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథలో ఒక చోట ఆగిపోయాం కదండి. కథలో భాగంగా పార్వతీశం ఎట్టకేలకి ముంబై వచ్చాడు. తర్వాత ముంబైలో కొన్ని పరిస్థితుల్ని, వ్యక్తుల్ని చూసి కొద్దిగా చిరాకు పట్టాడు కూడా. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాం. వీధిలో చూస్తే ఒక మనిషి మోస్తరు ఒకరుండరు కదా, అంటే పోలికలో కాదు నేనే చెప్పేది, అది ఎలాగూ అసంభవమే. నేననేది వేషభాషల సంగతి. ఎన్ని దేశాలు తిరిగినా ఇంగ్లీషు భాషతో నెగ్గుకొచ్చాను. స్వదేశానికి వచ్చినా ఒక్కో చోట ఒక్కో రకం భాష మాట అటుంచండి, వేషం సంగతి నేననేది. యూరోపు అమెరికా ఖండాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రకం దుస్తులు కదా. అలాగే మన దేశంలో కూడా విదేశీయులందరిలాగా ఒక మోస్తరుగా దుస్తులు వేసుకోకూడదు. ఆడవాళ్ల ధర్మమా అని వాళ్ళు మటుకు దేశ మర్యాద నిలిపి ఒకే రకంగా దుస్తులు వేసుకుంటున్నారు. మగవాళ్ళకి సూట్లు, బుట్లు, వేస్ట్ కోట్లు ఎందుకో తెలియదు. పిల్లలకని కుట్టించడం, ముద్దు పిల్లలకని ఫ్యాషను. కొందరు మరీ సూటు వేస్తే ఉంటారు మహాప్రభో, చూడ కళ్ళు లేవన్నమాట అంటారు. పొట్టిగా లావుగా ఉండడం, పెద్ద పొట్ట, నెత్తి మీద జుట్టు ముడి. ఈ మనిషి సూటు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, బాధపడ్డాను. ఆ పొట్ట మీద నుండి లాగు జారిపోతూ ఉండడం, దాన్ని ఆపడానికి పెళ్ళాం పాత చీరను ముడిపెట్టి దానినే బిల్టుగా భావించడం, ఇది కనబడుతూ కోటు బొత్తాలు పెట్టకపోవడం, నెత్తి మీద తలగొడ్డ. ఈ గంగిరెద్దు వేషం ఎందుకు వేస్తారో తెలియదు. వీధుల్లోకి వస్తే ఇది. ఇళ్ళు అలాగే ఉంటాయి, ఒకదానికి సంబంధం ఉండదు. పెద్ద మేడ పక్కనే చిన్న ఇల్లు, ఇంకో పక్కన అంతకన్నా చిన్న గుడిసె. పోనీ ఆ ఉన్న మేడలైనా ఒకదాన్ని పోలి మరొకటి ఉండవు. దేని దారి దానిదే, ఎవరికి తోచినట్టు వారు కట్టుకోవలసిందే. ఆ దేశాలు అలా కాదు. వీధులకి వీధులు ఒకే మోస్తరుగా ఉంటాయి. కట్టడాల్లో పారు తీరు ఉంటుంది. వేషభాషల్లో సమానత్వం ఉంటుంది. నడకలో చర్యలో ఐక్యత ఉంటుంది. దానివల్ల ఏమిటంటే ఆ జాతిలో సంఘంలో ఆచార వ్యవహారాల్లో, వ్యవహార దృక్పథంలో, జీవితాదర్శంలో ఐక్యత ఉన్నదని బోధపడుతుంది. మన వేషముల వల్ల, నడకల వల్ల, కట్టడాల వల్ల ఈ ఐక్యత ఇక్కడ మృగ్యమని తోస్తుంది. బొంబాయిలో దిగగానే ఈ తారతమ్యం చూసేసరికి చాలా బాధ కలిగింది. ఇది కేవలం బాహ్యమేనా? ఆంతర్యంలో కూడా ఈ వ్యత్యాసాలు ఉన్నాయా అనే సందేహం కలిగింది. ఆ దృష్టితో మన సంఘాన్ని పరిశీలనగా చూడాలని ఆ క్షణంలో ఒక సంకల్పం కూడా కలిగింది. అందుకని నగర సంచారానికి బయలుదేరాను. ఈ ఊరంతా కొత్త, ఇక్కడ మనుషులు కొత్త, భాష కొత్త, ఆచార వ్యవహారాలు కొత్త. ఇంకా నా బొంద, ఇక్కడ కొత్త కానిది ఏమిటో అర్థం కావడం లేదు. పోనీ 4 రోజులు ఇక్కడ ఉండి ఈ ఊరు 4 దిక్కులా తిరిగి ఇక్కడ పద్ధతులు చూసి తెలుసుకుంటే భారతమంతా తెలుసుకున్నట్లే అనిపించింది. 3 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉన్నవాడిని ఇంకో 4 రోజులో వారం రోజులో గడిపితే మటుకు మునిగిపోయింది ఏమున్నది అనుకున్నాను. ఏది ఏమైనా ఇంటికి ముందు బొంబాయి క్షేమంగా చేరినట్లు ఉత్తరం రాద్దామని అనుకుని దగ్గర కార్డులు, కవర్లు వగైరా ఏమీ లేవని తెలుసుకొని తిన్నగా పోస్టాఫీస్కి వెళ్ళి కావలసినవి తీసుకొని అక్కడ ఎలాగో కూర్చొని నేను బొంబాయి క్షేమంగా చేరారని, 4-5 రోజుల్లో బయలుదేరి ఇంటికి చేరుకోగలనని, ఇన్నాళ్ళు తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని పాదాభివందనం చేసి మీ ఆశీస్సులు పొందవలనని ఉత్సాహంతో ఉన్నానని రాశాను. ఉత్తరం రాస్తున్నంతసేపు కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎలాగో సముదాయించుకొని ఉత్తరం పెట్టెలో పడేసి బయటికి వచ్చాను. ఈ పోస్టాఫీసులో కూడా ఎంత గొడవో, ఎంత గందరగోళమో, ఎన్ని భాషలో ఎన్ని రకాల వేషాలో లెక్కనే లేదు. భారతీయులంతా ఒక్కసారి ఇక్కడికి ఏదో తిరునాళ్ళకి వచ్చారా అనిపించింది. విదేశాల్లో ఏ పట్టణం చూసినా పల్లె చూసినా వేషం మటుకు అందరికీ ఒకలానే ఉంటుంది. లండన్, పారిస్ ఇలాంటి నగరాల్లో కూడా జనాన్ని వెనక నుండి చూస్తే అందరూ అక్కడి వారే అనిపిస్తుంది. ఇక్కడ వీధులన్నీ ఎంత సమర్థంగా ఉన్నవో లెక్కలేదు. అంత విశాలమైన రాజవీధుల్లో కూడా తొడతొక్కిడే, ఒకరినొకరు తోసుకు తిరగడమే. స్త్రీలు పురుషులు కూడా రాజవీధుల్లో కూడా మధ్యగా నిలబడి రాజకీయాలో, పరస్పర వైరాలో, దోషభాషణలో, గృహచ్ఛేదాలలో చెప్పుకుంటూ అక్కడ తిరిగే ఇతర మనుషులకు తాము అడ్డుగా ఉన్నామన్న సంగతే ఎవరూ గమనించరు. వాళ్ళని తప్పుకోమని సైకిళ్ళు గంటలు, రిక్షావాళ్ల కేకలు, దూషణలు, మోటారు కార్ల కూతలు, వారిని తప్పుకోమని హెచ్చరిస్తున్న వాళ్ల చాద ప్రతి చాదలలో ఇవి ఏవి ఎవరికీ చెవికి ఎక్కినట్లు కనిపించదు. ఆ విషయంలో మట్టుకు వాళ్ల దీక్ష, పట్టుదల, నిర్భయత్వం ప్రశంసనీయం అనిపించింది. రకరకాల తినుబండారాల నుంచి కూరలు, పువ్వులు, పండ్లు, పిల్లల ఆట వస్తువులు, స్త్రీల అలంకరణ వస్తువులు ఒకటేమిటి, ఎన్నెన్నో రకరకాల తోపుడు బండ్ల మీద వేసుకుని పెద్ద పెద్ద కేకలతో అమ్మేవారు వందలాది కనపడ్డారు.
వారందరినీ జాగ్రత్తగా తప్పించుకుంటూ మనుషుల మీద బళ్ళ కింద పడిపోకుండా సర్కస్లో తీగ మీద నడిచే మనిషిలాగా ముందుకు సాగి 1-2 షాపుల్లోకి వెళ్ళి కొన్ని పంచులు, చొక్కా గుడ్డలు, తువ్వాళ్ళు వగైరా కొనడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఏ ఒక్కడో సరైన ధర చెప్పడు. ఇక్కడ వస్తువుల విలువ నాకు తెలియదు. తక్కువ కడిగితే ఏం తప్పో, అడక్కపోతే మోసమో అన్న సంగతి తెలిసేపోయింది. ఇలా బాధపడుతూ ఆఖరికి అత్యవసరమైన ఏ 1-2 వస్తువులో మాత్రం కొనుక్కుని బయటపడ్డాను. ఇలా వేడుకలు చూస్తూ తిరిగి ఒక హోటల్లో పలహారానికి వెళ్ళాను. తీరా చూస్తే అది మాంసాహారులకు మాత్రమే ఉపయోగించేదని తెలుసుకుని వెంటనే బయటకు వచ్చి ఈసారి శాకాహారుల హోటల్కి వెళ్ళాను. అక్కడ ఏదో కొంత కడుపులో వేసుకొని బయలుదేరాను. ఇక్కడి నుండి చూసేది ఏమీ లేదని రాత్రికే ఇంటికి పోదామని నిశ్చయం చేసుకుని హడావిడిగా నా బస్కే బయలుదేరాను. ఆ రాత్రి నెమ్మదిగా సకాలంలో విక్టోరియా టెర్మినస్కు వచ్చాను. నిడదవోలుకి టిక్కెట్ ఇమ్మన్నాను. నిడదవోలు ఏ దేశంలో ఉన్నది అన్నాడు. మన దేశంలోనే తూర్పు తీరాన మద్రాసు రాష్ట్రంలో మద్రాసుకి ఉత్తరంగా సుమారు 300 మైళ్ళ దూరంలో ఎస్ఎంఎం రైలు మీద ఉన్న చిన్న స్టేషను దగ్గర. మ్యాప్ లేదు కానీ లేకపోతే చూపించేవాణ్ణి అని అన్నాను. పోనీలేండి, పర్వాలేదు, అయినా మా దగ్గర టిక్కెట్లు లేవు, మద్రాసుకు కావలిస్తే ఇస్తానన్నాడు. నేను అక్కడి నుంచి బోలెడంత దూరం మద్రాసు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ ఎగువకు వెళ్ళడం నాకు నష్టము కష్టము కూడాను. అందుచేత మీరు నిడదవోలుకు రాసివ్వండి, లేకపోతే మీకు బహుశా బెజవాడ అనే ఊరు తెలిసే ఉంటుంది, అక్కడికి ఇచ్చిన సంతోషమే అన్నాను. అయితే ఇంకనేం, బెజవాడకి ఇవ్వగలను అని ఒక టికెట్ తీశాడు. దానిని చూసి దయచేసి నాకు 2వ తరగతి ఇప్పించండి అన్నాను. వాడు నా కేసు చూసి కొంచెం కంగారు పడి క్షమించండి సార్ అని తమకే ఊరు కావాలన్నారు మొదట అని అడిగాడు. నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు, అది ఎంత దూరంలో ఉన్నదో, దానికి ఛార్జీ ఎంత అవుతుందో గబగబా లెక్క కట్టి నాకు టిక్కెట్టు రాసి, ఈ మాట మొదట్లోనే చెప్పలేదేమి సార్, మిమ్మల్ని శ్రమ పెట్టాను, మన్నించండి అని లేచి నుంచొని నాకు సగౌరవంగా టిక్కెట్ని అందించి పంపించాడు. నేను కూలీ చేత సామాను పెట్టించుకొని రైల్లోకి వెళ్ళి అప్పటికింకా చాలా వ్యవధి ఉన్నా రైల్లోనే ఏదో పుస్తకం తీసుకొని చదువుతూ కూర్చున్నాను. సుమారు 1 గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది. క్రమేణా జనం పోటయ్యారు. నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్లు యువతలు, 1-2 పార్సీలు, 1 మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు. నేను ఒక్కడనే విశాలంగా కూర్చోవడం చూసి ఆ మహారాష్ట్ర దంపతులు ససామానుగా వచ్చి నా బెర్త్ మీద సుఖాసీనులై కూర్చున్నారు. స్టేషన్ అంతా కావలసినంత సందడిగా ఉంది. రైలు బయలుదేరింది. బ్రతుకు జీవుడా అనుకున్నాను. 2 రోజుల లోపున సుఖంగా ఇంటికి చేరవచ్చును కదా అని సంతోషిస్తూ, ఇప్పుడు మొగలుతూరు ఎలా ఉంటుందో, మా వాళ్ళు నా రాకకు ఎంత ఆదుర్దాతో వేచి ఉంటారో, ఇన్నాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఎలా రోజులు గడిపారో, నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చి ఉంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరినా నాలో నేను నవ్వుకుంటూ మధ్యను కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కు నెట్టుతూ పిచ్చోన్లా నిన్నెక్కడున్నది మరిచి కూర్చున్నాను. మిగతా వాళ్ళు ఎవళ్ళ భాషలో వాళ్ళు సంభాషణలు కొనసాగిస్తున్నారు. దొరసాని పిల్లలిద్దరూ అర్థం పర్థం లేని కబుర్లు గట్టిగా చెప్పుకుంటూ అస్తమానం వెర్రిగా కీచుగా పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ హడావిడిగా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమని, తమరు కేవలం ఆంగ్లంలోనే జన్మించి గతిలేక ఈనాడు ఈ దరిద్ర దేశానికి వచ్చినట్లుగా మాటల్లోనూ నవ్వుల్లోనూ తల విసురులోనూ వ్యక్తం చేయడం ఆరంభించారు. వాళ్ళ భాష చూస్తే నాకెంతో అసహ్యం అనిపించింది. మన వాళ్ళెవరూ అంత తక్కువ చదువుకున్న ఆఖరికి బొంబాయిలోనూ మద్రాసులోనూ రిక్షాల్లాగే వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం విన్నాను. ఎందర బల్లల మీద ఉన్న పార్సీ సోదరులు వారి వ్యాపార గొడవల్లో పడ్డారు. నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రలో సాగిస్తూనే ఉన్నారు. ఏదో జ్ఞాపకం వచ్చి సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలోనూ ఉన్నవి కస్టమ్స్ పరీక్ష చేస్తున్నట్లు అన్నీ యువతల పడేసి, మొగుడు వాటిని మళ్ళీ సర్దుతూ ఉంటే భార్య 2వ పెట్టెలో ఉన్నవని తీసి యువతల పడేస్తుంటే ఆయన విసుక్కుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. సుమారు 1 గంట పైగా వారు పెట్టెలు తిరిగేసుకున్నా కావాల్సిన వస్తువు వారికి దొరికినట్లేదు. వారి భాష నాకు అర్థం కాకపోయినా ఆ వస్తువు నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టుంటావు అంటూ, అయినా ఆడదానికి ప్రయాణమై వెళుతూ ఉంటే ఇంత మదమతి ఏమిటి అన్న భావం ఆయన కొంచెం భయంతోనే వ్యక్తపరిచాడు. చార్లేండి మీ కబుర్లో మీరును, ఆ వస్తువు పలానా చోట ఉన్నది, మీరు లేచి జాగ్రత్త పెట్టవలసిందని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట వినిపించుకుంటే కదూ, పైగా నా మీద కేకలు. మగవాళ్ళకందరికీ ఒకటే జబ్బు అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకుతో అతిశయమైన అభినయంతో వ్యక్తం చేసింది. నేను మొదట అన్నట్లు నాకు భాష తెలియకపోయినా వారి ముఖ భంగిమల వల్ల అభినయం వల్ల వారి సంభాషణ నాకు అర్థమైనట్లు అనిపించి నేనెంతో ఆనందించాను. ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉందనుకున్నాను. నాకు వారి భాషే తెలిసి ఉంటేను వారి సంభాషణలో కలగజేసుకొని వారి తగువ పెంచడమో తొంచడమో చేసుండేవాణ్ణి. అది మరికొంత వినోదంగానూ ఉండేది.
హ్మ్. ఎలాగైతేనేమి అర్ధరాత్రి దాటే వేళకు నెమ్మదిగా ఒకరికొకరే ఆవలిస్తూ అయిష్టంగానే నిద్రలోకి జారిపోతూ, నిద్రలోనే మరి 2 నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతబడి, నోళ్లు కట్టుబడి నిద్రపోయారు. నాకైతే ఇంకా ఎంతసేపటి వరకు నిద్ర రాక, వాళ్ళ ముఖాలు చూస్తూ, వాళ్ళ జీవితాలు ఊహించుకుంటూ, వారి దినచర్యలు ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటూ, నాకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయాను. మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాం. ఇక్కడ అందరూ దిగిపోవడం, హడావిడి, కూలీల కేకలు, ఆడవాళ్ల హంగామా, మగవాళ్ల విసుగుదల, పిల్లల ఏడుపులు వగైరా సందడితో చెవులు బద్దలై ఉన్నమతి కాస్త పోతుందనిపించింది. నేను నా తరువాయి ప్రయాణానికి ఇక్కడ దిగి సాయంకాలం ఇంకో రైల్లో ప్రయాణించవలనని తెలుసుకున్నాను. నా సామాను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుని అక్కడనే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని అక్కడ నౌకరికి అప్పచెప్పి భోజనానికి బయటికి వెళ్ళాను. మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేకపోయాను. భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగుమట్టుకు దాహం పుచ్చుకొని ఇంటికి వచ్చి 4 అరటిపళ్లతో కడుపు నింపుకొని నగర సందర్శనానికి బయలుదేరాను. ఇక్కడ ఏ కొద్ది మందో తప్ప తక్కిన వాళ్ళందరూ ఉర్దూలోనే సంభాషణ. వీధులు, వాహనాలు ఎంతో అసహ్యంగా ఉన్నాయి. ఘనత వహించిన నవాబు గారి నగరం కూడా ఇలా ఉన్నదేమా అనుకొని కొంచెం బాధపడ్డాను. బొంబాయిలో వలె ఇక్కడ ట్రామ్ కారులైనా లేవు. అక్కడ ఏమీ చూడవలనని కానీ, ఎవరిని పలకరించవలనని కానీ అనిపించలేదు. అందుచేతను మళ్ళీ కొన్ని పండ్లు కొనుక్కొని స్టేషన్లో విశ్రాంతి గదిలోకి చేరి అక్కడ సుఖంగా పడుకున్నాను. అదృష్టవశాత్తు ఆ గదిలో రద్దీ కానీ, సందడి కానీ ఏమీ లేక సుఖంగా నిద్రపోయాను. సుమారు 2:30 గంటలకు మెలకు వచ్చింది. బయటకు వచ్చేసరికి అక్కడ పంట్రోతు గోడను చార్లబడి కునికిపాట్లు పడుతూ ఏవో కలలు కంటున్నాడు. నేను వెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా అతన్ని నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకువచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి, ముందు కొంచెం టీ నీవు తీసుకొని తర్వాత నాకు రొట్టె, వెన్న, టీ తెచ్చిపెట్టమన్నాను. వాడు పరమానంద భరితుడై నిద్రాభంగమైన సంగతి కూడా మరిచిపోయి అసలు నిద్రే పోనట్టుగా నటించి ఒక్క పరుగున వెళ్ళి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకునేసరికి వాడు పలహారశాల మనిషి చేతను నాకు పలహారములు పట్టించుకొచ్చాడు. కడుపులో కొంచెం చొరకపాలు ఎక్కువగా ఉండడం మూలాన తెచ్చిన వస్తువులు క్షణంలో మాయించేసి కూర్చున్నాను. అక్కడ నౌకరు ఒక కూలీని వెంటబెట్టుకొని రైలు వేళ అయిందని నన్ను, నా సామాన్ని నేనిచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్త బంధువుని సాగనంపాడు. నేను రైల్లో 2వ తరగతిలో వీలైనంత చోటు చూసుకొని సుఖాసీనుడిని అయ్యాను. మరొక పావుగంటలో స్టేషన్లో హడావిడి, జనసమ్మర్దం. పళ్ళు, పలహారాలు అమ్మేవాళ్ళు, కేకులు ఎక్కువైనాయి. నా పెట్టె కూడా పూర్తయింది. 4-5 ముసల్మాన్లు, ఎవరో ఉద్యోగిలా ఉన్న ఒక ఆయన భార్య, మళ్ళీ 2 ఆంగ్లో ఇండియన్లు యువతులు, ఒక చంటి పిల్లతో తెలుగు యువ దంపతులు నా పెట్టెలో చేరారు. బొంబాయిలోకి మళ్ళీనే ఈ దంపతులు కూడా నా పక్కనే కూర్చున్నారు. దంపతులకు అందరికీ నా మీద వింత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అయితే మటుకు చేసేదేముంది? చంటిపిల్ల 1 ఏడాది గడిచి ఉంటుంది. విశాలమైన కళ్ళు, నుదురు, నల్లని జుట్టు, బొద్దుగా తెల్లగా ఎంతో ముచ్చటగా ముద్దుగా కనపడింది. ఆ పిల్ల కూడా నాకేసే రెప్పవాల్చకుండా చూస్తూ ఒక చిరునవ్వు చిలికించింది. ఎలాగైనా ఆ పిల్లను ఒక్కసారి తీసుకొని ఆరించి ముద్దాడి ఆ పిల్లకు గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలనే వెర్రి సరదా పుట్టింది. ఎలాగూ ఆ పిల్లను నాకు మాట ఇమ్మని ఎలా అడగడం, వారేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంఛ తీవ్రతరంగా కాగా పట్టలేక నా పక్కనున్న పిల్ల తండ్రిని పరికించి తమదేవూరండి అన్నాను. బందరు అన్నారు. ఇక్కడ ఏమనే ఉద్యోగమా అన్నాను. ఇక్కడ కాదు, మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతూ ఉంటే చూడ్డానికి వచ్చాను అన్నాడు. మరో 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుతూ మీదే ఊరు అని అడిగాడు నన్ను. మాది నరసాపురం అన్నాను. హైదరాబాదులో ఉంటున్నారా అన్నాడు. లేదు, ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళి 3 ఏళ్ళు అక్కడ ఉండి ఇప్పుడే తిరిగి వస్తున్నాను. నిన్న బొంబాయిలో రైలు ఎక్కాను. ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను అన్నాను. ఆ మాట వినడంతోటే నేనేదో అడుగులు ప్రయాణం పెరిగినట్లు ఆయన నిర్ఘాంతపోయి నా కేసు చూశాడు. ఆయన భార్య నా మీద ఎంతో గౌరవం ఉన్నట్లు నా కేసు ఒక్కసారి చూసి మందహాసంతో కళ్ళు తలా వంచుకుంది. ఆ చంటిపిల్ల కూడా తనకేదో తెలిసినట్లు నన్ను చూసి పక్కాలు నవ్వింది. ఏమమ్మా, నన్ను ఎరుగుదువా? మనం ఎప్పుడైనా కలుసుకున్నామా? మనం పూర్వపు స్నేహితులమా? రా, ఇలా రా అని చేయి చాపాను. ఎందుకండి అని ఆయన అంటుంటే ఆ పిల్ల గభీమని తండ్రి మీద నుండి నా చేతుల్లోకి వాలింది. నేను ఆ పిల్లని ఎంతో ఆప్యాయంగా అందుకున్నాను. ఆ అందుకోవడంలో నా చేతివేళ్లు ఆ పిల్ల తల్లి చేతికి తగిలినవి కాబోలు. ఆమె సిగ్గుతో కుచించుకుపోయింది. ఆ పిల్లను కౌగిలించుకొని ముద్దాడుతూ కూర్చున్నాను. కొంతసేపటికి నాతోనే ఆడుకుంటూ నా ఒళ్ళోనే మూత్ర విసర్జన చేసింది. అన్నా, అల్లరి పిల్ల అన్నాను. తల్లిదండ్రులు అది గమనించి అయ్యయ్యో ఎంత పని చేశారేవే రాక్షసి అని
తండ్రి పిల్లను లాక్కున్నాడు. ఆయన చేతుల్లోంచి తల్లి లాక్కొని ఆ పిల్లను ఒక్కటి వేయబోయింది. కొట్టకండి అన్నాను. కొట్టకండి, నేను భరించలేను. ఆ పిల్ల చేసిన తప్పేమి? చంటి పిల్లలకి ఏమి తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్టు, నేను 10 మందిని కని పెంచినట్టు కబుర్లు చెబుతుంటే ఆమె కోపంతో పాటే కూతురు రొమ్ముకు హత్తుకొని ముద్దాడడం ప్రారంభించింది. ఇలాగే వారితో మటుకు ఏవేవో కబుర్లు చెబుతూ విదేశీ విశేషాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్రలోకి చేరాము. ఉదయానికి బెజవాడ చేరుకున్నాము. వారక్కడ దిగిపోయారు. మళ్ళీ ఒకసారి ఆ చంటి పిల్లని అడిగి తీసుకొని ముద్దాడి, నాతో వస్తావా పాప అన్నాను, నవ్వుతూ చేయి చాపి బుగ్గలు సాగదీస్తూ. ఊ అంది. అయితే ఇక మీరు వెళ్ళండి, మీకు బాధ్యతా భారము తగ్గింది. మీ అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను, శుభలేఖ పంపిస్తాను, మీరు తప్పకుండా రావాలి సుమండి అన్నాను. వాళ్ళెంతో సంతోషంతో అలాగేలేండి, ఇంకొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహం మేమే చేస్తాంలేండి, మీకెందుకు ఈ శ్రమ అని నిజంగా పిల్లని నేను తీసుకుపోతానేమో అనుకున్నంత కంగారుతో నా చేతిలోంచి తీసుకొని వారి దారిన వారు పిల్ల వెనక్కు తిరిగి నన్ను చూస్తూ ఉంటే వెళ్ళిపోయారు. నేను కొంతసేపు అలాగే పరధ్యానంలో అక్కడే నిలబడిపోయి విశ్రాంతి గదికి నా సామాను పట్టించుకొని వెళ్ళి అవశిష్టాలు తీర్చుకొని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికి తూర్పుకు వచ్చే మా బండి సిద్ధంగా ఉన్నదని తెలుసుకొని మళ్ళీ రైలుకు పరిగెత్తాను. భోజనం సంగతి ఏమిటన్నమాట స్మరణకు రానేలేదు. ఆ చంటిపిల్లే కళ్ళల్లో మెదులుతూ కడుపు నిండిపోయినట్లయింది. రైలు బయలుదేరి ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటే ఆలోచనలు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా, ఏమీ తెలియకుండా, అపమో శుభమో ఎరగని అమాయకత్వంతో మొదటిసారిగా ఈ రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం స్మరణకు వచ్చింది. ఈ స్టేషన్లు కొన్ని గుర్తుకొచ్చాయి. వాటిలో మార్పేమీ కనపడలేదు. తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనపడ్డారు. ఎటొచ్చి 2వ తరగతి గనక ఇందులో పాఠక జనం కాక కొంచెం పై తరగతి వారు, ఈనాటి వారు ఉన్నారు. మధ్యనెక్కడో కడుపులో మాడుతూ ఉంటే మళ్ళీ కొన్ని పళ్ళు, 2 మిఠాయి ఉండలు కొనుక్కొని తిని కాసిని నీళ్లు తాగి ఆకలిని అణగించాను. సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి పూర్వస్మృతులన్నీ మెదళ్ళు మెలగడం మొదలుపెట్టినాయి. స్టేషన్ మాస్టారుతో టిక్కెట్ కోసం పడ్డ తగాదా, రైలెక్కబోతూ సామానుతో వెనక్కి పడడం, నేనెక్కవలసిన రైలు కాక ఎదురువైపుకు వెళ్లే రైలు ఎక్కడం, దిగమంటే దిగడని తెలివి తక్కువగా డబాయించడం మొదలైనవన్నీ ఎన్నెన్నో జ్ఞాపకాలు నన్ను అలాగే అక్కడనే కొంతసేపు నిలిపేశాయి. తరువాత తెలివి తెచ్చుకొని సామాను అక్కడ నౌకరికి ఒప్పజెప్పి దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకు వస్తున్నా 3 సంవత్సరముల తరువాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి చూశాను. తరువాత సామాను పట్టించుకొని పడవల రేవుకు వెళ్ళాను. వెనుకటి మళ్ళీనే మళ్ళీ పడవలో ఒక గది తీసుకొని కూర్చున్నాను. త్వరలోనే సరంగులు పెద్ద పెద్ద కేకలతో హడావిలతో పడవని మడుగులోకి తోసి నరసాపురం వైపు ప్రయాణం సాగించారు. రాత్రి అయిన కొద్దీ తాడులానే సరంగుల ఈల పాట పాడుతూ పడవలో కూర్చున్న వాళ్ళు రకరకాల ముచ్చట్లు, నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసినా నాకు మట్టుకు మనసుకెంతో హాయి అనిపించింది. ఒక్కొక్క మైలే ముందుకు వెళ్తూ ఉంటే మా ఊరు సమీపిస్తూ ఉంటే మా ఇల్లు, మా వాళ్ళు కళ్ళ ఎదుట నిల్చున్నట్లు, వాళ్లతోటి మాట్లాడుతున్నట్లు, చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ భావనా ప్రపంచంలో విహరిస్తూ నన్ను నేను మరిచి నిద్ర మరిచి తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నాను. సుమారు జాము పొద్దు అయ్యేసరికి నరసాపురం చేరుకున్నాం. వెంటనే పడవ దిగి 3 సంవత్సరాలుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభిమానం, కాబోయే మాతాపితృల సందర్శనా భాగ్యం, ఇంకా ఇవేవో ఊహలు నన్ను పెడుతున్న వేగిరపాటుతో జట్కా బండి కుదుర్చుకొని బండి వాణిని తొందరగా పోనీమని ఛేదించుకొని వేధించుకొని తిని తొదకు మొగలితురు చేరాను. బండి మొగల్తూరు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలవుతుంది. బండి చూచి బండిలో నూతనంగా కనపడే నన్ను చూసి ఎవరా ఈయన అనే మీమాంస చాలామందికి బయలుదేరింది. తహసీల్దారో కలకటేరో అయ్యుంటారని కొందరు అభిప్రాయం తెలిపారు. మరి తహసీల్దారైనా కలకటేరైనా అయి ఉంటే ముందు డవాలి బంట్రోతూ ఉండడం ఏంటి అని ఒక అనుభవశాలి అడుగుతున్న మాట కూడా వినపడింది. మరి ఎవరైతేనోరోనో అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోతూ ఉంది. కొందరు కుర్రాళ్ళు నా వెంట కొంత దూరం పరిగెత్తి నన్ను అందుకోలేకపోయారు. బండి మా వీధిలోకి మళ్ళడంతో వీధి మొగను నిలబడి ఎవరో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు నా ముఖం చూసి మన చాలత్తు గారి అబ్బాయా ఏంటి అన్నారొకరు. సీమ నుంచి దిగాడేంటి అని మరొకరు అన్నారు. మరి సీమ నుంచి దిగితే నెత్తి మీద దొరటోపి ఉండద్దేంటి అని మరొకరు అడిగారు. ఏమున్నా లేకపోయినా దొరసానమ్మ ఉండద్దేంటి అని మరొకడన్నాడు. ఎదవ తెలివితేటలో నువ్వును, దొరసానమ్మ వస్తే మటుకు బానిసకి ఇంటికి ఎలా వస్తుంది, వేపనింటికి ఎలా వస్తుంది అని వారిలో వారు జవాబులు దేనికి రాక తెలియ చూస్తూ ఊరుకున్నారు. బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది.
నేను ఆ పూట వస్తానని మా వాళ్ళు అనుకోలేదు. వీధిలో బండి ఆగిన చప్పుడు వినడంతో నేనే వచ్చి ఉంటాననే ఆశతో మా అమ్మ పరుగున వచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకున్నా గంభీరం అనే ఊరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను. తలుపు తెరవడంతో నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి, నాయనా వచ్చావా అని ఒక్క వెర్రి కేకతో తన మడి కట్టుకున్న సంగతి కూడా పరిచిపోయి నన్ను ముట్టుకోవచ్చునా ముట్టుకోకూడదా, లోపలికి రానివ్వచ్చునా రానివ్వకూడదా అనేవేమీ ఆలోచించకుండా గబీమని నన్ను కౌగిలించుకొని నోట మాట రాకుండా సంతతధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నేను అంతకంటే బెంబోలి పడిపోయి నిశ్చేస్తున్నాయి. మా అమ్మ కన్నీరు నా చొక్కాను తడుపుతూ ఉంటే అంతకంటే ఉప్పెనలా పొంగొస్తూ ఉన్న నా కన్నీటితో ఆమె శిరస్సు అభిషేకించాను. దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న మా అమ్మ కేక విని కాబోలు ఎన్నడూ అలవాటు లేని తొందరపాటుతో దేవుని దేవతార్చనను కూడా విడిచి ఒక్క అంగలో ఆయన వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయారు. ఆయనకు వాగ్బంధనమైన కన్నీరు మట్టుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి అనిమిష నేత్రాలతో పంచప్రాణాలను నేత్రాల్లోనే నిలుపుకుని నాకేసి చూస్తూ నిలబడిపోయారు. ఇలా కొన్ని నిమిషాలు నిశ్చలంగా నిలబడిపోయాం. బండివాడు సామాను దింపి లోపల పెట్టాడు. మా వీధి చివరను పై వీధిలోనూ నన్ను గురించి మీమాంసపడ్డవారు మా గుమ్మంలోకి గబగబా చక్కా వచ్చి నోట్లో చుట్ట అవతల పాడేసి కాళ్ళ చెప్పులు వీధిలోని విడిచి నా వెనుక 4 అడుగుల దూరంలో మమ్మల్ని చూస్తూ నిలబడిపోయారు. అప్పటికి మంత్రముగ్ధులమైన నేను మా అమ్మ నాన్న ఒక్కసారి చైతన్యం తెచ్చుకొని రానాయన లోపలికి అంటూ తను ముందు దారి తీసింది. మా అమ్మ నాన్న అలాగే నిలబడి, ఈవేళ వస్తావా రేపు వస్తావా అనుకుంటున్నాము అన్నారు. మా వెనుక ఉన్న జనం గుమ్మంలోకి వచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి, బాబుగారు అబ్బాయి వచ్చేశారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆ అబ్బాయి గారిని చూసి కలకటేరు అనుకున్నామండి. మా ఊరికే అయితే కలకటేరు అయితేనా అన్నారు 4-5 ఏకకంఠంతో. నేను చిరునవ్వు చిందిస్తూ మాట్లాడకుండా నిలబడ్డాను. ఏదో నాటికి 3 ఏళ్ల తర్వాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాడిని క్షేమంగా ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకుని వచ్చి మాకు అప్పచెప్పాడు. ఆయన అనుగ్రహమే ఉంటే మనకెప్పుడు ఏ లోటు ఉండదు. పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు. మా వాడు కాస్త వళ్ళకి తెచ్చుకొని స్నానపానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం, ఏమంటారు అన్నారు మా నాన్న. ఆయన నేర్పు నైపుణ్యము సమయస్ఫూర్తి నన్ను ముగ్ధుని చేశాయి. వచ్చిన వారంతా చిత్తం సెలవిప్పించండి అని నమస్కరించి చక్కా పోయారు. ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వేరే మడిబట్ట కట్టుకుని ముక్క నిండా పసుపు 1/2 రూపాయంత బొట్టుతో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరులా మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడింది. నాయనా క్షేమంగా వచ్చావా? దారి పొడుగునా ఏ ప్రమాదమూ భయపెట్టలేదు కదా? అటువంటిదేమీ జరగదని పరమేశ్వరుడు మన యందు ఉన్నాడని నాకు దృఢ విశ్వాసం. అందుకనే స్థిర చిత్తంతో రోజులు లెక్క పెట్టుకుంటూ నీ రాకకు ఎదురు చూస్తున్నాను అన్నారు మా నాన్న. ఇంతసేపు నాకు కొంచెం దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారు. నేను మట్టుకు అక్కడున్న బల్ల మీద కూర్చున్నాను. అప్పుడు లేచి ఆయనకు పాదాభివందన చేద్దామని అనుకుంటే ఆయనకు ఆ ఊహ కనిపెట్టి, ముందు నువ్వు లేచి స్నానం చేయి నాయనా, అమ్మ నీకు అక్కడ వేడినీళ్లు పెట్టుంటుంది, ఈ లోపల నేను నా దేవతార్చన ముగించుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయారు. నేను ఒక్క క్షణం అలాగే నీ పుట్టి పెరిగిన ఆ ఇంటి గోడలను చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపో తెలియలేదు. మా నాన్న దేవతార్చన పూర్తి కావస్తున్న సూచనగా గణగణ గంట మోగింది. నేను ఉలిక్కిపడి మైకంలో నుంచి లేచినట్లు లేచి నిలబడ్డాను. 3 ఏళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు విన్న మంత్రపుష్పం నేడు మళ్ళీ మా నాన్న కంఠంలోంచి వెలువడుతూ ఉంటే ఒళ్ళు జలతరించింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డాను. మంత్రపుష్పం పూర్తి కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాలు తీసుకొని, చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చింది, సబ్బు కూడా తీసుకొని వంట ఇంటిలో నుండి వెళ్ళవచ్చునో వెళ్ళకూడదో అని సందేహం కలిగి మా సావిడి పక్కనున్న సందులో నుండి నూతి దగ్గరికి వెళ్ళాను. 3 సంవత్సరాల అలవాటైన స్నానాల గది, స్నానాల తొట్టే, దిగంబర స్నానం మర్చిపోవలసి వచ్చింది. ఒక్క క్షణం తటపటాయించి తువ్వాలు అక్కడున్న దండెం మీద వేసి సచాల స్నానం చేశాను. పూర్వం అలవాటు జ్ఞాపకం ఉంచి తువ్వాలు తడిపి మొలకు చుట్టుకొని పంచర్ నీళ్లతో జాడించి అక్కడ దండెం మీదన ఆరవేసుకొని లోపలికి వచ్చాను. ఎంతసేపు మా అమ్మ తలుపు వారన నిలబడి సమస్తం మరిచి ఈ సృష్టి అంతకు నేనొక్కడనే అయినట్లు ప్రాణమంతా కళ్ళల్లో పెట్టుకొని నాకేసి చూస్తూ నా ప్రతి సంచలనమును చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయింది. నేను వచ్చిన దారిలోనే మళ్ళీ సావిట్లోకి వెళ్ళి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాచీ కూడా తొడుక్కొని తల దువ్వుకుని కూర్చున్నాను. మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్టున్నారు. మా అమ్మ అద్దము గంధాక్షతలు తీసుకొచ్చి నా ముందు పెట్టి, బొట్టు పెట్టుకుని, ఆయన నీకు ఈవేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టవలసి ఉంటుంది, ఏం చేయను నాయనా
ఆ మాట ఈ పాడు నోటితో అనవలసి వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి నాకు సావెట్లోనే ఒక పీట వేసి విస్తర వేసి యథాశాస్త్రీయంగా వడ్డించింది. నేను భోజనానికి కూర్చోబోతుంటే నాయనా చొక్కా విప్పేసి కూర్చో అంది. చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరకు వచ్చి యజ్ఞోపవీతం ఉన్నదా అని అడిగింది అతి రహస్యంగా. ఉన్నదని చెప్పాను. ఇటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త పడ్డాను. నేను విస్తర దగ్గర కూర్చున్న తర్వాత పరిశీలిస్తానో లేదో అని మా అమ్మ తలుపు చాటున నుంచి చూస్తూనే ఉంది. నా భోజనం అయ్యే వరకు నాకు కావలసినవన్నీ 1కి 10 సార్లు అడుగుతూ సావిడికి వంటింటికి మధ్యన మా అమ్మ తిరుగుతూనే ఉంది. ఉత్తరపోసాన కాగానే కన్నీటితో యుద్ధకంఠంతో ఆ విస్తర తీసేసి వీధిలో పారేనాయనా అంది. తర్వాత నేనిక్కడ పేడనీళ్లు చల్లుతా, కాస్త చేత్తో రాసే బాబు. ఎంత దురవస్థ వచ్చింది నాయన, ఈనాడు నీ చేత ఈ పనులు చేయించవలసి వచ్చింది అని ఎంతో వాపోయింది. నేను నవ్వుతూ మెతికలు ఎత్తేసి విస్తర చుట్టూ, ఏమిటమ్మా ఇదేదో నాకు కొత్త అయినట్లు అలా బాధపడతావెందుకు? చిన్నప్పటి నుంచి నీవు బయట చేర్చినప్పుడు ఎన్నిసార్లు చేయలేదు అని ఆ అలవాటు మర్చిపోలేదులే ఇంకా అన్నాను నవ్వుతూ. మర్చిపోలేదు నాయన, ఇంకా జ్ఞాపకం ఉన్నదా పిచ్చి నాన్న అంటూ లాలనగా పెదవులపై హాసం చిందిస్తూ కంటతడి పెట్టుకుంటూనే అన్నది. ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని యువతలికి వచ్చాడు. మరి ఇంకా తర్వాత ఏం జరిగింది పార్వతీశం ఇంట్లో అన్నది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు. తెలుసు కదండి, కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.